మనం ఇవాళ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకోవాలి. మనం ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ గురించి మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరుగుతోంది. ఒక పక్క జరుగుతోంది. ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాధ్యమాల్లో అంటే బీఆర్ఎస్ పార్టీ మీడియా అండ్ సోషల్ మీడియా అనండి. వాటన్నిటిలో కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన ఒక అంశాన్ని చాలా భారీగా రంగరించి వండి వార్చుతూ కథనాలు వేస్తున్నారు. ఏమిటి దాంట్లో సారాంశం అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్యాబినెట్‌కు చెందిన ఇద్దరు, ముగ్గురు సహచరుల ఫోన్‌లను ట్యాప్ చేస్తున్నట్లు, ఆ సంభాషణలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ సంభాషణలు వింటున్నట్లు, ఆయన నిరంతరం అభద్రతతో ఉన్నాడు కనుక ఈ వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు, ఆ తర్వాత ఆ మంత్రులు దీన్ని కనిపెట్టారని, ఆ మంత్రులు కనిపెట్టిన తర్వాత వాళ్ళు గజగజ వణికిపోతున్నట్లు, తర్వాత ఈ సంగతి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఫోన్‌లను ట్యాప్ చేస్తున్న విషయాన్ని పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లుగా చేశారని, ఈ రకమైన కథనాలను ప్రతిరోజు వండి వారుస్తున్నారు. గడిచిన 3, 4 రోజులుగా ఇదే పని. గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ నేరాలు, ఘోరాలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన సందర్భంలో మీడియా సమావేశాల్లో కొంతమంది విలేకరులు కేసీఆర్‌ని అడిగినప్పుడు కేసీఆర్ చెప్పింది చాలా సింపుల్‌గా తీసి కొట్టి పారేశాడు. ఆయన అన్నదేంటంటే, ట్యాపింగ్ లేదు, టోపింగ్ లేదు ఏందయ్యా బాబు! మీకేం పని లేదా? ఈ ఫోన్ ట్యాపింగ్ ఏందయ్యా బాబు! ఉంటదా ఎక్కడైనా అసలు ఇది అట్లా ఇట్లా అని డామ్ డూమ్ అని బుల్డోజ్ చేసి పడేశాడు. ఫోన్ ట్యాపింగ్ చేయడం సహజమేనానో, లేకుంటే ప్రభుత్వానికి అదొక ముఖ్యమైన ఇంపార్టెంట్ పార్ట్ అనో, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ పని ఎట్లాగో చేసుకుంటూ పోతారనో అవి కూడా కొన్ని చెప్పాడు. అదర్‌వైజ్ రిమైనింగ్ ఏవైతే ఇంపార్టెంట్ అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పడానికి ఆయన నిరాకరించాడు. కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని వీళ్ళందరికీ తెలిసిన విద్య ఏంటంటే, అవతల నుంచి ప్రత్యర్థులు గాని, మీడియా గాని, మరొకరు గాని ఎవరు ప్రశ్నించినా సరే ఫస్ట్ మనం చేయాల్సిన బుల్డోజ్ చేయడం. ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటి తెలుసా? బుల్డోజ్ చేసి పారేయడం. టోపింగ్ లేదు, ట్యాపింగ్ లేదు, టోపింగ్ లేదు ఎవడా చెప్పింది? ఫోన్ ట్యాపింగ్ చేస్తారా ఎక్కడైనా అట్లా ఇట్లా అది ముఖ్యమంత్రికి తెలుస్తుందా అన్నాడు. మరి ఇప్పుడు గడిచిన నేను చెప్పిన 3, 4 రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే కేసీఆర్ ప్రాయోజిత మీడియాలో, కేసీఆర్ స్పాన్సర్‌షిప్‌లో నడుస్తున్న మీడియాలో, వాళ్ళ సొంత పత్రికల్లో ఈ కథనాలు ఎందుకొస్తున్నాయి? ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డదిడ్డంగా ఫోన్ ట్యాప్ చేసి పారేస్తున్నాడు. తన తనకు ఎవరైతే ఎసరు పెడతారని అనుకుంటున్నాడో ఎవరు? రేవంత్ రెడ్డి. వాళ్ళందరి ఫోన్‌లు ట్యాప్ చేసి పడేస్తున్నారు. చేస్తున్నాడు. వాళ్ళ సంభాషణలు రికార్డ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఒక మంత్రి దగ్గరికి తన సన్నిహితులు కొన్ని పంపించి, ఆ సంభాషణ తాలూకు వివరాలు ఆ మంత్రికి ఆ సదరు సన్నిహితుడు ఎవరు? రేవంత్ రెడ్డి సన్నిహితుడు అతనికి వివరించినట్లు కూడా ఒక కథను వండి వార్చి పారేశారు. ఈ అల్లికలు, కుట్లు, కథనాలు వీటిలో బీఆర్ఎస్ పార్టీకి మించిన ఒక స్కిల్ అంటాంగా నైపుణ్యం అది ఎవరి దగ్గర లేదు. బహుశా దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి కూడా లేనట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఉన్నది లేనట్లుగా, లేకుంటే లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేయడంలో గానీ, లేకుంటే ఫలానాది ఏదో జరిగిపోతోంది అని చెప్పడం గానీ, గతంలో ఫోన్ ట్యాపింగ్ అనేది లేనే లేదు, జరగలేదు, అసలు అటువంటిది జరగదు అని మాట్లాడిన కేసీఆర్, మరి తన పత్రికల్లో తన తనకు సంబంధించిన అధికార పత్రికల్లో ఈ రకమైన కథనాలు రావడం వెనక సూత్రధారి ఎవరు? కేసీఆర్ అయి ఉంటాడు. లేదు అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయి ఉంటాడు. కేటీఆర్ లేదా కేసీఆర్ సలహానో, లేకపోతే సూచననో, లేకపోతే వాళ్ళ ఆదేశాలో లేకుండా ఈ పత్రికల్లో అంటే వాళ్ళ పత్రికల్లో ఇటువంటి కథనాలు రాసే అవకాశం లేదు. అటువంటి ధైర్యం ఏ ఎడిటర్ చేయడు. ఎవరు చేయరు. సో, ఇప్పుడు దీన్ని బట్టి ఏంది? తనపై కుట్రలు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రాయకుండా ముఖ్య నేత రాయడానికి వాళ్ళు ప్రయత్నించారు. ముఖ్య నేత అంటే మనందరికి తెలుసు. అది పెద్ద రహస్యమేం కాదు. ముఖ్య నేత అంటే ఎవరుంటారు రాష్ట్రంలో? ముఖ్యమంత్రి. సో, ముఖ్య నేత తనపై కుట్రలు చేస్తున్నట్టుగా భావిస్తున్న కొంతమంది ఫోన్లను ట్యాప్ చేస్తూ, వాళ్ళ సంభాషణలు వింటూ, ఆ తర్వాత ఇక వాళ్ళ సంగతి చూసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా ఈ కథనాలు రాస్తున్నారు.
దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి? ఇప్పుడు గతంలోనేమో ఫోన్ ట్యాపింగ్ లేదు, టోపింగ్ లేదు, అది ఇది అని చెప్పి కొట్టి పారేసిన మనుషులు, బీఆర్ఎస్ నాయకులు దీనికి జవాబు చెప్పాలి. ఇప్పుడు నిజంగానే సీఎం కనుక తన క్యాబినెట్ మంత్రులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేస్తూ ఉంటే అది ఎట్లా తెలిసింది వీళ్ళకి మరి? అంటే వీళ్ళు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్న చోట ఎక్కడో చోట ఉండాలి కదా, దానికి సంబంధించిన ఒక మెకానిజం, ఒక రూమ్, వాటెవర్ సర్వర్, ఏదో టెక్నాలజీ మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసిన గది ఏదో ఉండి ఉంటుంది, రూమ్ ఏదో ఉండి ఉంటుంది, ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ దగ్గర ఈ బీఆర్ఎస్ పత్రికలకు సంబంధించి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వేగులు, గూఢచారులు, మనుషులు వాళ్ళక్కడ కూర్చొని మొత్తం విన్నట్టు, పక్కాగా విన్నట్టు వాళ్ళు కథనాలు రాసిపరేస్తున్నారు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలన్నీ కూడా అవి చట్టబద్ధమైనవి. ఆ తర్వాత ఎవరు ఏం చేసినా కూడా అవి చట్ట వ్యతిరేకమైనవి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అదే కేసు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, రాజశేఖర రెడ్డి అయినా, మరొకరైనా కూడా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన పదవిని తాను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. తను రాజ్యాన్ని నడపవలసి ఉంటుంది, స్టేట్ను నడపవలసిన అవసరం ఉంటుంది. ఆ సందర్భంగా ప్రత్యర్థుల కదలికలేమిటి, ప్రత్యర్థుల కార్యకలాపాలేమిటి అని తెలుసుకోవడానికి కొన్ని వ్యవస్థలు పనిచేస్తాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అనండి, మరికొన్ని వ్యవస్థలు అనండి, ఆ వ్యవస్థలు పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు నివేదికలు కూడా ప్రభుత్వానికి ఇస్తుంటారు, ప్రభుత్వానికంటే ముఖ్యమంత్రికి ఇస్తుంటారు. సో ఆ నివేదికల ఆధారంగా మళ్ళీ ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఇది సాధారణంగా మనకు తెలిసిన సంగతి. అయితే ఇక్కడ ఫోన్ల ట్యాపింగ్ అనేది ఈ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కారణంగా ఇది బయటకు వచ్చింది. ఎందుకంటే ఆ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు కన్ఫెస్ చేసిన వాళ్ళు ఉన్నారు, అంటే ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు. కనుక ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు గతంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్న వాళ్ళు ఇప్పుడు మరి జరుగుతుందో రాస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డికి మాత్రం తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవాలనే ఉండదా? తన వెనుక ఎవరెవరు గోతులు తవ్వుతున్నారో తెలుసుకోవాలని ఆయనకు ఉండదా? తన వెనుక ఎవరెవరు ఎటువంటి కాన్స్పిరసీ చేస్తున్నారో, లేదా తన వెనుక ఏ శక్తులు పనిచేస్తున్నాయి, ఏ శక్తులు తనను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదా? సో దానికి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడా, లేకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకొని ఆ సమాచారాన్ని తెప్పిస్తున్నాడా మనకు తెలియదు. కానీ ఇది సర్వసాధారణమైన సంగతి. దీన్ని ఒప్పుకోవాలి, ఎవరు? కేసీఆర్ ఒప్పుకోవాలి. అవునా బాబు, మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము చేసాం, ఎందుకంటే మా ప్రత్యర్థులు ఏం చేస్తున్నారో మాకు తెలియాలి, లేకుంటే మా పార్టీలోనే ఉన్నవాళ్ళు ఎవరో ఏంటో నా వెనుక ఎవరు గోతులు తవ్వుతున్నాడో నేను తెలుసుకోవాలి అని కేసీఆర్ చెప్పగలగాలి. అది చెప్పకుండా గతంలో ఏమేమి మాట్లాడో మళ్ళీ నేను ఇంతకుముందే ఈ వీడియో చెప్పా 2 సందర్భాల్లో, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. టోపింగ్, ట్యాపింగ్ ఇదంతా. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికార పత్రికలో, ఆ పార్టీ మీడియాలో గడిచిన 2-3 రోజులుగా వండి వార్చుతున్న విషయాలన్నీ కూడా ఇవి పక్కాగా ఆ పార్టీలో అధికార పక్షంలో చిచ్చు పెట్టడానికి చేస్తున్న ఒక కాన్స్పిరసీ అని నేనైతే భావిస్తున్నా. అంటే ఇది యాక్చువల్గా చిచ్చు అనేది విత్ ఇన్ ద పార్టీలో రావాలి. విత్ ఇన్ ద పార్టీలో చిచ్చు రావడం అనేది చాలా సాధారణమే రాజకీయ పార్టీల్లో. అంటే అసమ్మతి కార్యకలాపాలనండి, లేకపోతే పార్టీ అధినేత పైన అంటే ముఖ్యమంత్రి పైన ఆగ్రహము, అసంతృప్తి ఉంటే దాన్ని ఒక రకంగా వెలిబుచ్చడము, పార్టీ హైకమాండ్కు ఫిర్యాదులు చేయడము, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ వస్తుంటాం. దాన్ని మనం కొత్తగా తప్పుపట్టాల్సిందేం లేదు. అయితే ఇప్పటిదాకా అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో, పార్టీలో డిస్టర్బెన్సెస్ జరుగుతున్న దాఖలాలేమి లేవు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అది మింగుడు పడడం లేదు కదా. అర్జెంటుగా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేగాలి. పార్టీలో ముఖ్యమంత్రికి మిగతా మంత్రులకు మధ్య ఒక గ్యాప్ రావాలి. ఈ గ్యాప్ క్రమంగా పెరిగి ఇది ఏంటంటే అంతర్యుద్ధానికి దారితీయాలి. పార్టీ విచ్ఛిన్నమైపోవాలి, ప్రభుత్వం విచ్ఛిన్నమైపోవాలి, ప్రభుత్వం కూలిపోవాలి. ఈ రకమైన కోరికలతో బీఆర్ఎస్ పార్టీ మీడియా ఈ రకమైన కథనాలు వండి వార్చుతున్నట్టుగా నేనైతే భావిస్తున్నా. థ్యాంక్ యూ.